ఎంపీ నగర్ మిత్రులకు సోదరులారా కొంచెం ఓపిక పట్టాలి. మీరు సుధీరాన్ని గెలిపిస్తే మీరు అంటున్నది అవుతుంది. అది అయ్యే వరకు రావద్దు. మిత్రులారా, ఇవాళ మీ అందరినీ చూసినాక ఎంపీ నగర్ ఎన్నికలు సాంకేతికమే తప్ప రాజకీయ పోటీ కాదు. మీ ఉత్సాహం, మీ అభిమానం చూసిన తర్వాత కనీసం 50,000 మెజార్టీతో ఎంపీ నగర్లో అయితే ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు ఎవరి మధ్యలో పోటీ జరుగుతున్నాయి, ఈ ఎన్నికల ఫలితాలు ఎవరికి మేలు చేయబోతున్నాయి, ఎవరి ఆస్తులు పెరగబోతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. 2014లో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ భావోద్వేగాలు అత్యధికంగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కాదని టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది, పట్టం కట్టడం జరిగింది. అయితే ఆనాడు చంద్రశేఖరరావు గారు చెప్పారు, ఎన్నోసార్లు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, కొన్నిసార్లు తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిండ్రు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడగడం జరిగింది. తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అంటుంది కదా, చూద్దామని చెప్పి తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నికలలో ఇచ్చిన హామీలు కానీ లేదా ఉద్యమ సందర్భంగా చెప్పిన మాటలు కానీ నీటి మూటలైనవి తప్ప ఏ రోజు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయలే. ఉద్యమ సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండు. ఎన్నికలప్పుడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదోళ్ళకు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అన్నాడు. కానీ ఈరోజు విశ్వనగరం కాలేదు, కానీ మొత్తం విషవాయువులు, కాలుష్యం, మోరీలు, కాలువలు హైదరాబాద్లో మనుషులు కాదు కదా, పందులు తిరగడానికి కూడా ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ హైదరాబాద్లో. చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఎట్లా హైదరాబాదు, ఎంత ట్రాఫిక్ జాములు ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది గురవుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మధ్యలో ఇంటి ముందర సాంపు చల్లుకున్నంత వాన పడితే నిజాంపేట మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఏమైందంటే ఎక్కడిదక్కడనే ఉంది, ఏ మోరీలలో పడ్డ చెత్త మోరీలలోనే ఉంది, రోడ్ల మీద పడ్డ చెత్త రోడ్ల మీదనే ఉంది. దాంతో మొత్తం కాలనీలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. మరి కాలనీలలో చేయాల్సిన పని ఆ పని చెయ్యలే. ఆయన ఉండనికే బంగళా లేదంట, 10 ఎకరాలలో 1000 కోట్లతోని 150 గదుల గడి నిర్మించుకున్నాడు తప్ప పేదోనికి ఎవ్వరు కూడా రాజు స్వగృహలో ఒక ఇల్లు ఇవ్వలే. ఆయన చూపించుకోవడానికి టీవీ పెట్టుకున్నాడు, రాసుకోవడానికి పేపర్ పెట్టుకున్నాడు, చేసుకోవడానికి వ్యాపారాలు పెట్టుకున్నాడు, పొద్దుపోకపోతే సాయంత్రం పూట మందేసుకోవడానికి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మన కోసం ఏమన్నా చేసిందా? మన కాలనీలో కనీసం ఒక పార్క్ అన్న కట్టిందా? మన సుదీరంగా కూడా చైర్మన్ ఉండి ఎమ్మెల్యే ఉండి అభివృద్ధి చేసిన పార్కులన్నా కనీసం ఎక్కడైనా ఇంత మట్టి తీసిన ఆ పార్కులలో కూడా నేను అడుగుతున్నా. మీరందరూ ఆలోచన చేయండి. ఇక ఈయన కథ ఇట్లుంటే మీ దగ్గర ఒక అచ్చోసిన ఆంబోతు నిలిచిపెట్టిండు కాలనీల మీదకి. ఇక ఆయన అంకుశం సినిమాలో రామరెడ్డి ఎట్లనో మీ వాడు పెట్టని
ఎవరి ఇంటి ముందర ఇసుక పడవద్దు, ఎవరి ఇంటి ముందర కంకర పడవద్దు, ఎవరి ఇంటికాడ 2 బస్తాల సిమెంట్ బ్యాగ్ పడవద్దు. పడితే కథం కాకులు గద్దలు ఎట్లా వాళ్తాయో అంతకంటే వేగంగా వాడుతున్నాడు ఇవాళ మీ దగ్గర. అట్లాంటి వాడు ఇవాళ ఫ్లెక్సీలు కడుతున్నారు అక్కడక్కడ. ఒక్క నిమిషం ఉండండి ఉండండి. ఇవాళ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కట్టారు. ఆయన ఫోటో ఉండాల్సింది ఫ్లెక్సీల మీద కాదు, పోలీస్ స్టేషన్లలో గోడల మీద. ఇక కాడ మా పోలీస్ మిత్రులు ఉన్నారు, నాకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తిట్టుకుంటున్నారు వచ్చి, ఏందని ఏం బతుకు సార్ మాది, లాస్ట్కు రౌడీ షీటర్ గారిని కూడా సల్యూట్ కొట్టాల్సి వచ్చింది మా కర్మ. అంతకుముందు పోలీస్ స్టేషన్ పట్టుకపోయి అంగిలాగిపించి సెల్లో కూర్చోబెట్టే రౌడీ షీటర్కు ఇవాళ కేసీఆర్ కిరీటం పెట్టి అదే పోలీసులతో సల్యూట్ కొట్టిస్తుండే. కేసీఆర్ మతుండి చేస్తుండా, మందేసి పనులు చేస్తుండా, ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ మన ఎమ్మెల్యే అంటే మనం ఎక్కడికన్నా పోతే మన గౌరవం చెప్పుకునేటట్టు ఉండాలి. మా ఎమ్మెల్యే సాబ్ గీనా అని ఎవరైనా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? ఇక ఆయన కేటీఆర్ అంటున్నాడు, మేము హైదరాబాద్ను అద్దమోలే చేసినాం, ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాని మీద ఇంత బురద పూస్తారంట. నీ ముఖం ఎప్పుడన్నా రా ఒకసారి మూసీ నదిలో చూద్దాం. అయ్యో కొడుకుని ఇద్దరిని ఒక్కసారి మూసీ నదిలో ముంచి తేలిస్తే ఇంకా మళ్ళా కట్టి తీసుకొని పోవాల్సిందే. అట్లున్నది మూసీ. మీ మూసీకి ఇట్లుంటే ఇక ఆయన మధ్యలో మాట అన్నాడు చంద్రశేఖరరావు, చైనా వాడంట మన సచివాలయం చూడడానికే సీఎం కలవడానికి వచ్చిందంట. వాడు సీఎం మొత్తం సచివాలయం చూసి నీ అమ్మ గిట్లుంటుందా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే, ఎట్లుండాలి గాజు పెంకోలే అర్థం ముక్కోలు ఉండన్నాడంట. అంటే ఆయన తీసుకుపోయి కాడేమో కడతా అంటుండు. నేను అడిగిన కేటీఆర్ నేను గిట్ల ఎదురైతే ఎందుకురా పోయి బాగానే ఉంది కదా సచివాలయం, మీ నాయన కొత్తది కడతా అంటుండ అంటే ఆయన చెప్పిండు చైనా వాడిచ్చి బాగాలేదు అన్నాడు, కొత్తది కడతా అంటాడు. నేను అడిగిన వెంబడే ఆ మధ్య ఇవాంక వచ్చినప్పుడు అడిగింది, అరే మీ అయ్య ముఖ్యేంద్రపై గింత పొడుగుంది గట్టెట్లా, మరి ఇవాంకకు మీ అయ్య ముక్కు నచ్చలేదు ఏమైనా కోస్తావరపై సొరకాయలు కోసినట్టు అని అడిగిన. కాబట్టి ఇవాళ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, పరిపాలన చేసే ఆలోచన ఉండాలి, భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉండాలి. ఏ ఒక్కట్లేని తండ్రి కొడుకులు, తండ్రి 1 నెంబర్ చోడు అయితే బయట 10 నెంబర్ చోడు నిక్లే. కాబట్టి సోదరులారా ఇవాళ ప్రజాకూటమిని గెలిపించండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏందో చూస్తా అంటాడు. నేను చెప్తున్న కేసీఆర్ కేటీఆర్కు, బిడ్డ లక్షల మంది మా కార్యకర్తలు ఉండ్రు, రా వస్తే మేము తొక్కినామంటే పాతాళానికి తొక్కుతాం. నువ్వు అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు అమరావతి పోయింది కాబట్టి ఇది ఎవరు లేడని. ఇక కాడ చూడండి జెండాలు ఎత్తుండే, దీని చూడండి దీని కూడా కలర్ ఎత్తుండే చూడండి. మేమందరం ఉన్నాం, మేమందరం పోలే బిడ్డ, మేమున్నాం, అడ్డంగా నిలబడతాం, కట్టబట్టుకొని నిలబడతాం. నీ అయ్యేస్తాడో నీ తాత వస్తాడో రా, ఏంటో సంగతి తేలుతాం. కాబట్టి సోదరులారా ఈరోజు ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ పోటీ కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురికి, తెలంగాణ సమాజంలో ఉండే 4 కోట్ల మందికి మధ్యలో పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ప్రజాకూటమి గెలిస్తే ప్రజలు గెలిచినట్ల, ఈ పోటీలో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్ల, తెలంగాణ ప్రజలంతా ఓడిపోయినట్ల. ఇవాళ కేసీఆర్ను ఓడిస్తేనే తెలంగాణ ప్రజలు గెలిచినట్టు. ఇవాళ టీఆర్ఎస్ను బొంద పెడితేనే తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు. ఇవాళ టీఆర్ఎస్ను పాతి పెడితేనే కమ్యూనిస్టు సోదరులు పట్టం కట్టినట్టు. ఇవాళ టీఆర్ఎస్ను పాతి మొత్తం సమాధి కడితేనే తెలంగాణ ఉద్యమకారులు గెలిచినట్టు, తెలంగాణ అమరవీరులు గెలిచినట్టు, తెలంగాణ కోసం ఆర్నిశలు పరితపించిన 4 కోట్ల ప్రజలు గెలిచినట్టు. కాబట్టి ఎన్నికలలో ఏ చిన్న తప్పిదం కూడా జరగడానికి వీల్లేదు. ఒక్కసారి తప్పు జరిగితేనే
2 కోట్ల అప్పుల్లో ముంచిండు. కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో వండుకుంటాను. కొడుకు అంటుండు నేను అమెరికాకు వారిపోతాను. అయ్యా కేసీఆర్, నువ్వు ఓడిపోతే నీకొక్కరికే నష్టమేమో కానీ ప్రజలకు వస్తే నష్టం లేదు. ఒకవేళ మర్చిపోయి తప్పు జరిగి నువ్వు గెలిస్తే మొన్న 2 లక్షల కోట్లు తెచ్చినావు, మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతావు. ఇక మేము అప్పుల పాలు కాదలుచుకోలే. ఇవాళ కడుపులున్న బిడ్డ పేరు మీద కూడా 61,000 రూపాయల అప్పు తెచ్చిపెట్టిండు. 2,20,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టిండు. దానికి రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన రాష్ట్రం వచ్చింది. మళ్ళీ గెలిచిందంటే ఈ 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తాడు కేసీఆర్. వీడు అప్పు చేసి పప్పు కూడి తినటోడే, చింతమడక చీటర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో వండుకొని సీసాలు ఖాళీ చేసేటోడే తప్ప పేద ప్రజలకు సేవ చేసేటోడు కాదు మిత్రులారా. అందుకే ప్రజా కూటమిని ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 50,000 మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ వస్తా ఎల్బీ నగర్ కు సుధీర్ అన్నతో కలిసి ప్రతి కాలనీలో సమావేశం అయితా, మీ కాలనీల సమస్యలు తెలుసుకుంటా, వాటిని పరిష్కరించే బాధ్యత నేను సుధీర్ అన్న తీసుకుంటాం. సుధీర్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడున్న మా ఆడబిడ్డలకు, మా సోదరిమణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామా, మీ ఓట్లు లేని ఎవ్వరు గెలవరు. మీ ఆశీర్వాదం ఉండాలి, మీ ఓట్లు ఉండాలి. సుధీర్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా ఆడబిడ్డలందరూ కూడా నమస్కారాలు పెడుతూ తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.